మంగళగౌరి వ్రతము మరియు వరలక్ష్మి వ్రతం ప్రసాద్ పార్ట్ 3 కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఈరోజు ప్రసాదాల స్పెషల్లో పూర్ణం ఉండలు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బౌల్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ మినపప్పు తీసుకోండి. మినపప్పు తీసుకున్న తర్వాత ఒక గ్లాస్తోని రైస్ తీసుకోండి. ఒకే గ్లాస్తో అన్ని కొలతలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 4 hours కానీ సోక్ చేసుకోండి. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోండి. వాష్ చేసుకొని 1 hour సోక్ చేసుకోండి. ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న మినపప్పు బియ్యం మిక్సీ పట్టుకోండి. బ్యాటర్ అనేది ఎంత తిక్కువ వస్తే అంత మంచిగా వస్తుంది అని పూర్ణం ఉండలు. బ్యాటర్ పల్చగా అయితే కొంచెం బియ్య పిండి వేసుకొని థిక్ కన్సిస్టెన్సీగా చేసుకోవచ్చు. చిన్న టిప్ ఫాలో అవ్వండి, బ్యాటర్ పల్చగా అవుతాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని 1 స్పూన్ బెల్లం వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగపప్పు మొత్తం వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత 2 glasses వాటర్ పోసుకోండి. 2 glasses వాటర్ పోసుకున్న తర్వాత ఉడికించుకోండి. పప్పు అనేది మెత్తగా ఉడకాలండి. పప్పు ఉడికిన తర్వాత పప్పు దువ్వతోని స్మాష్ చేసుకోండి. సరేనివ్వండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ బెల్లం వేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోండి. పెట్టుకుని శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. మనం బెల్లం వాటర్ వేసుకున్నాం కదా, ఇది దగ్గర పడేదాకా ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. కొంచెం దగ్గర పడ్డది, ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మొత్తం దగ్గర పడింది. మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక కొంచెం పూర్ణం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మీకు ఇంకొంచెం పెద్దగానే చేసుకోవచ్చు అని నేను చిన్న చేసుకొని బౌల్లో పెట్టుకుంటాను సైడ్కి. చూడండి, నేను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పూర్ణం ఉండలు పిండిలో డీప్ చేసుకొని స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ వేసుకోండి. వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఫ్లిప్ చేసుకోండి. వెంటనే ఫ్లిప్ చేస్తే పూర్ణంకున్న పిండి అనేది పోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాకనే తిప్పుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయింది, నేను అప్పుడే తిప్పేసుకున్నాను. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక 2 వైపులా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం ఉండలు రెడీ. ఎక్కువ అడవడి లేకుండా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు పూర్ణం ఉండలు. కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలా అండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పూర్ణం ఉండాలండి. ఫర్ మోర్ ప్రసాదాల వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.